ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ రావడానికి మేజర్ రీజన్ ఈ ఫెలోపియన్ ట్యూబల్ బ్లాకేజ్ అనేసి నా లాస్ట్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లో అసలు బ్లాక్స్ ఎందుకు వస్తాయి, అసలు ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అంటే ఏంటి, వీటి ఫంక్షన్ ఏంటి, ఈ బ్లాక్స్ దేనివల్ల వస్తాయి, ఒకవేళ వచ్చినట్టయితే దానికి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, దీన్ని ఎలా గుర్తించాలి, ఒకవేళ ఫెలోపియన్ ట్యూబ్స్లో బ్లాక్ వచ్చిందనుక దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అన్బ్లాక్ చేయడానికి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో అయితే చూసేయండి. సో ఫస్ట్ అయితే అసలు ఫెలోపియన్ ట్యూబ్స్ అంటే ఏంటి, ఇవి ఎక్కడ ఉంటాయి అనేసి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నార్మల్గా ఇదంతా కూడా ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అనమాట. సో ఇక్కడ రౌండ్గా మధ్యలో ఉంది కదా, దీన్ని యూటరస్ అంటారు, అంటే తెలుగులో మనం గర్భసంచి అని కూడా అంటాం. అండ్ పైన ఇటువైపు లెఫ్ట్ ఇంకా రైట్ సైడ్లో రెండు చేతుల్లాగా ఉన్నాయి కదా, వీటిని ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం అనమాట. అండ్ కింద ఇలా బ్యాగ్ లాగా ఉంది కదా వైట్ కలర్లో, సో వీటిని ఓవరీస్ అంటాం అనమాట. లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి ఉంటాయి, అంటే ఎగ్ బ్యాగ్ అనమాట. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ ఏంటంటే మనకు ఈ గర్భసంచికి ఇంకా ఈ అండాశయానికి అంటే యూటరస్కి ఇంకా ఓవరీకి మధ్యలో ఒక ప్యాసేజ్ లాగా ఉంటాయి, అంటే రెండింటిని కనెక్ట్ చేసే ప్యాసేజ్ ఉంటుంది కదా. సో దీన్ని ఫెలోపియన్ ట్యూబ్ అంటారు అనమాట. సో నేను ఇక్కడ రైట్ సైడ్లో ఒక యారో మార్క్ ఇచ్చాను కదా, అక్కడ నుంచి ఇలా లెఫ్ట్ సైడ్లో ఫింగర్స్ లాగా ఉన్నాయి కదా స్ట్రక్చర్, సో వాటిని ఫింబ్రియా అంటారు. అక్కడి వరకు దీని అంతటిని కూడా ఫెలోపియన్ ట్యూబ్ అని అంటారు. ఇది రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి, ఇలా రెండు ట్యూబ్స్ ఉంటాయి మనకు యూటరస్ పక్కన. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ఫెలోపియన్ ట్యూబ్. అసలు ఈ ఫెలోపియన్ ట్యూబ్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అంటే, ఫస్ట్ అయితే బేసిక్గా నేను ఇందాక చెప్పినట్టు ఇది గర్భాశయానికి ఇంకా అండాశయానికి అంటే యూటరస్కి ఇంకా ఓవరీకి మధ్యలో ఒక ప్యాసేజ్ లాగా ఉంటుందన్నమాట దీని స్ట్రక్చర్. సో ప్రతి నెల ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది కదా, నేను ఇక్కడ యారో మార్క్స్ ఇస్తూ ఉన్నాను కదా. సో ప్రతి నెల ఇలా ఓవరీ నుంచి ఒక ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఆ ఎగ్ అనేది ఇలా ఫెలోపియన్ ట్యూబ్లో నుంచి పాస్ అయ్యి యూటరస్లోకి వస్తుందన్నమాట. బట్ అంతకంటే ముందు ఈ ఎగ్ రిలీజ్ అవ్వడాన్ని, అంటే ఈ ఓవరీ నుంచి బయటకు ఎగ్ రిలీజ్ అవ్వడాన్ని ఓవ్యులేషన్ అంటాం కదా. సో ఈ ఓవ్యులేషన్ జరిగిన టైంలో కనుక సెక్షువల్ ఇంటర్కోర్స్ జరిగినట్టయితే ఆ మేల్ స్పర్మ్ అనేది ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లోకి వస్తుంది. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లోనే ఎగ్ ఇంకా స్పర్మ్ అనేది కలుస్తాయి, దీన్నే ఫర్టిలైజేషన్ అంటారు. సో సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ మెయిన్ ప్రాసెస్ ఈ ఫర్టిలైజేషనే కాబట్టి, అది కూడా ఈ ఫర్టిలైజేషన్ ఫెలోపియన్ ట్యూబ్స్లోనే జరుగుతుంది కాబట్టి ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ హెల్దీగా ఉండడం ప్రెగ్నెన్సీకి చాలా అవసరం అన్నమాట. ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లో సిలియా లేదా హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు మనకు ముక్కులో కానీ చెవులో కానీ ఎలా చిన్న చిన్న హెయిర్స్ ఉంటాయో అలానే ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లో కూడా చిన్న హెయిర్స్ ఉంటాయి. సో ఆ హెయిర్స్ హెల్ప్ వల్లనే ఈ ఎగ్ ఇంకా స్పర్మ్ అనేది మూవ్ అవుతాయి అన్నమాట ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ లోపల. సో హెల్దీ ఫెలోపియన్ ట్యూబ్స్ ఉండడంతో పాటు దాని లోపల హెయిర్ ఇలా సిలియా అనేవి ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఒకవేళ ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లో కానీ బ్లాక్స్ వచ్చినట్టయితే, అంటే ఏదైనా అడ్డుపడినట్టయితే దీన్ని ఫెలోపియన్ ట్యూబ్ బ్లాకేజ్ అంటారు, లేదంటే ట్యూబల్ బ్లాక్స్ అని కూడా సింపుల్గా అంటారు. అండ్ నేను ఇందాక చెప్పాను కదా, ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్గా అవ్వాలంటే ఈ ఎగ్ అనేది ఓవరీ నుంచి యూట్రస్లోకి వెళ్ళాలి, అంటే ఈ అండాశయం నుంచి రిలీజ్ అయిన ఎగ్ అనేది గర్భాశయంలోకి వెళ్ళాలన్నమాట. ఇదంతా కూడా ఫెలోపియన్ ట్యూబ్లోనే జరుగుతుంది. బట్ ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లో ఏదైనా బ్లాక్ ఉన్నప్పుడు ఈ ఎగ్ ట్రాన్స్ఫర్ అనేది జరగదన్నమాట. సో ఇది మెయిన్గా ప్రెగ్నెన్సీని అఫెక్ట్ చేస్తుంది ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేవి. అండ్ ఈ ట్యూబ్స్లో బ్లాకేజ్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుందంటే, కొందరికి ఈ ట్యూబ్స్ అనేవి యూట్రస్ దగ్గరలో ఉన్న పార్ట్ బ్లాక్ అవుతుంది అనమాట, దీన్ని ప్రాక్సిమల్ బ్లాక్ అంటారు. అండ్ ఇంకొందరిలో అయితే ఈ మిడిల్ పార్ట్ అనేది ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లోని మిడిల్ పార్ట్ అనేది బ్లాక్ అవుతుంది అనమాట, దీన్నే మిడిల్ సెగ్మెంట్ బ్లాక్ అనేసి రిపోర్ట్లో ఇస్తారు. అదే ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లోని లాస్ట్ పార్ట్లో, అంటే ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఫింగర్స్ లాంటి స్ట్రక్చర్ ఉంది కదా, దీన్ని ఫింబ్రియా అంటారు. సో వీటి దగ్గరలో బ్లాక్ ఉందనుకోండి, దీన్ని డిస్టల్ బ్లాక్ అనేసి మన రిపోర్ట్లో ఇస్తారనమాట. సో ఈ బ్లాకేజ్ అనేది ఎక్కడ జరిగింది అనే దాన్ని బట్టి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే, స్టార్టింగ్లో ఈ యూట్రస్కి దగ్గరలో ఉన్న ప్రాక్సిమల్ పార్ట్లో బ్లాక్ ఉందంటే అది ఈజీగా తీసేయచ్చు. బట్ ఈ లాస్ట్ ఎండ్ పార్ట్లో ఈ ఫింగర్స్ లాంటి స్ట్రక్చర్ ఉంది కదా, ఇక్కడ బ్లాక్స్ వచ్చాయనుకోండి అది ట్రీట్మెంట్ కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. సో అందుకని ఈ ఫెలోపియన్ ట్యూబ్లోని ఏ పార్ట్లో బ్లాక్ ఉంది అని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట.
అండ్ చాలామందికి ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్ వచ్చి చూయించుకున్నప్పుడు డాక్టర్ దగ్గర హైడ్రోసాల్పింగ్స్ అనే ప్రాబ్లం ఉంది ఫెలోపియన్ ట్యూబ్స్లో అని చెప్తూ ఉంటారనమాట. సో అసలు ఈ హైడ్రోసాల్పింగ్స్ అంటే ఏంటంటే ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లో నార్మల్గా అయితే ఈజీ ప్యాసేజ్ అనేది ఉంటుంది. అంటే ఈ ఎగ్ స్పర్మ్ పాస్ అవ్వడానికి ఒక ట్యూబ్ లాగా ఉంటుంది. కానీ ఇందులో వాటర్ ఫిల్ అయినట్టయితే అంటే లేదంటే వాటర్ లాంటి ఏదైనా ఫ్లూయిడ్ ఫిల్ అయినట్టయితే దీన్ని హైడ్రోసాల్పింగ్స్ అంటారు. సాల్పింగ్స్ అంటే ఫెలోపియన్ ట్యూబ్ అనేసి అర్థం. సో హైడ్రో అంటే వాటర్. సో ఇలా ఫెలోపియన్ ట్యూబ్లో వాటర్తో ఫిల్ అయినట్టయితే ఈ కండిషన్ని హైడ్రోసాల్పింగ్స్ అంటారనమాట. ఇలాంటి కండిషన్ ఉన్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఎంత ట్రై చేసినా కానీ ఈ ఫెలోపియన్ ట్యూబ్లో ఎగ్ ఇంకా స్పర్మ్ కలవడానికి ఉండదు ఈ వాటర్. బట్ కొంతమందిలో ఏంటంటే ఈ హైడ్రోసాల్పింగ్స్ ఇలా వాటర్ ఫిల్ అవ్వడం ఉన్నా కూడా ఈ ఫర్టిలైజేషన్ అనేది జరిగి ప్రెగ్నెన్సీ సక్సెస్ అవుతుంది అనమాట. అంటే పాజిటివ్ వస్తుంది. కానీ దీని తర్వాత ఆ బేబీ అనేది గర్భసంచిలో అతుక్కుంటుంది కదా. నార్మల్గా అయితే ఆ బేబీ గ్రో అవ్వాలి. కానీ ఈ వాటర్ అనేది ఫెలోపియన్ ట్యూబ్స్ నుంచి యూట్రస్లోకి లీక్ అవ్వడం వల్ల బేబీ అలా అతుక్కోవడానికి కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అలా వాటర్ లీక్ అవ్వడం వల్ల బేబీ అతుక్కోవడంలో ప్రాబ్లం అయ్యి ఆ ప్రెగ్నెన్సీ కూడా పోతుంది. అండ్ ఈ హైడ్రోసాల్పింగ్స్ ఉండడం వల్ల వచ్చే ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే నార్మల్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేసి వినే ఉంటారు, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అని చెప్పేసి. సో ఈ ఐవీఎఫ్ ఐయుఐ ట్రీట్మెంట్స్లో ఏం చేస్తారంటే ల్యాబ్లోనే ఎగ్ ఇంకా స్పర్మ్ని ఫర్టిలైజ్ చేపించి దాన్ని యూటరస్లోకి ఇంజెక్ట్ చేస్తారనమాట. సో ఇలా చేసిన వాళ్ళకు కూడా ఈ హైడ్రోసాల్పింగ్స్ ఉండడం వల్ల ఈ వాటర్ లీకేజ్ అయ్యి ఆ ఎంబ్రియో కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ సక్సెస్ రేట్ కూడా తగ్గిపోవడానికి కారణం ఈ హైడ్రోసాల్పింగ్స్ ఉండడం వల్లే అనమాట. సో హైడ్రోసాల్పింగ్స్ ఉన్న వాళ్ళు ఇలా వాటర్ ఫిల్ అయి ఉన్న ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి కదా, ఇలాంటి కండిషన్ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ ఐయుఐ ట్రీట్మెంట్స్ కూడా కొన్నిసార్లు నెగిటివ్ రావచ్చు అనమాట. అంటే సక్సెస్ అవ్వకపోవచ్చు, మెయిన్గా ఈ వాటర్ లీకేజ్ అవ్వడం వల్లే. సో ఈ హైడ్రోసాల్పింగ్ కండిషన్ ఉన్న వాళ్ళకి ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఈ విధంగా కనిపిస్తాయి అన్నమాట. సో లెఫ్ట్ సైడ్ నార్మల్ ఫెలోపియన్ ట్యూబ్ ఉంటుంది, రైట్ సైడ్ ఏమో ఇలా లావుగా వాచి ఉంటుంది అనమాట. లోపలంతా కూడా ఫ్లూయిడ్ ఉంటుంది, వాటర్ లాంటి ఫ్లూయిడ్ లేదా వాటర్ కూడా ఉంటుంది. అండ్ కొంతమందికి ఒక సైడే రావచ్చు, కొంతమందికి రెండు వైపులా కూడా ఈ హైడ్రోసాల్పింగ్స్ రావచ్చు అనమాట. అండ్ ఇంకొక టైప్ వచ్చేసి పయోసాల్పింగ్స్ అనేసి ఉంటుంది. సో పయోసాల్పింగ్స్ అంటే ఏంటంటే నేను ఇందాక చెప్పినట్లు ఫెలోపియన్ ట్యూబ్స్లో వాటర్ ఫిల్ అయితే హైడ్రోసాల్పింగ్స్ అంటాం కదా, అలానే ఈ ఇన్ఫెక్షన్ ఏమైనా జరిగి దానివల్ల పస్ ఫామ్ అవుతుంది అనుకోండి. సో ఆ ఫెలోపియన్ ట్యూబ్ మొత్తం పస్ ఫామ్ అయినట్టయితే, అంటే పస్తో ఫిల్ అయినట్టయితే దాన్ని పయోసాల్పింగ్స్ అంటారు. సో పయో అంటే పస్ అని అర్థం, సాల్పింగ్స్ అంటే ఫెలోపియన్ ట్యూబ్ అనేసి అర్థం. సో ఇలాంటి కండిషన్స్ ఎవరిలో ఎక్కువగా చూస్తామంటే ఒకటి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఉన్న వాళ్ళలో, అంటే ఏదైనా అపెండిసైటిస్ కానీ పెల్విక్ పార్ట్లో ఏదైనా లోపల ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో ఈ పయోసాల్పింగ్స్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ పయోసాల్పింగ్స్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ పార్ట్నర్ నుంచి వీళ్ళకి ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా వచ్చినట్టయితే ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ పస్ ఫామ్ అయ్యేసి ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి డ్యామేజ్ అయ్యి బ్లాక్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ దీంతోపాటు లోవర్ సోషియో ఎకనామిక్ స్టేటస్ ఉన్న ఆడవాళ్ళలో, అంటే దిగువ లేదా మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్న ఆడవాళ్ళకి కొంతమందిలో ఎలా ఉంటుందంటే వాళ్ళకు హైజీనిక్గా మెయింటైన్ చేసుకునే కొన్ని ఫెసిలిటీస్ కూడా ఉండవు అనమాట. అంటే ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానీ లేదంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, వాష్రూమ్స్ క్లీన్గా లేకపోవడము, లేదంటే సెల్ఫ్ హైజీన్ మెయింటైన్ చేసుకునే ఫెసిలిటీస్ లేకపోవడం వల్లనో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాళ్ళ సరౌండింగ్స్ క్లీన్గా లేకపోవడం వల్లనో దీనివల్ల దానివల్ల అయినా సరే ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా సోకినప్పుడు దానివల్ల ఈ పయోసాల్పింగ్స్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి యూజ్ ఆఫ్ ఇంట్రాయూటరైన్ డివైజెస్. నార్మల్గా కాపర్ టీ లాంటి కాంట్రసెప్టివ్ డివైజెస్ని యూజ్ చేస్తూ ఉంటారు కదా ప్రెగ్నెన్సీ రాకుండా ఉండాలని చెప్పేసి. సో ఇలాంటి డివైజెస్ని ఇన్సర్ట్ చేసేటప్పుడే మనకు ఈ చేతులకి కానీ బ్యాక్టీరియా అలా ఉన్నట్టయితే దానికి కంటామినేట్ అవుతుంది ఆ ఇంట్రాయూటరైన్ డివైజ్ అనేది. సో అలా కంటామినేట్ అయ్యి కూడా బ్యాక్టీరియా వైరస్ లాంటివి అనేవి కూడా బాడీలోకి ఎంటర్ అయ్యి ఇన్ఫెక్షన్స్ అనేవి రావచ్చు అనమాట. దీనివల్ల కూడా పయోసాల్పింగ్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ అనమాట. ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా ఉంటుంది. ఒకరికి హైడ్రోసాల్పింగ్స్ రావచ్చు, ఇంకొకరికి పయోసాల్పింగ్స్ రావచ్చు. అండ్ ట్రీట్మెంట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది.
అండ్ ఇవన్నీ కూడా ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేవి రావడానికి ఇంకా కొన్ని కాజెస్ ఏంటి, అసలు ఎందుకు వస్తుంది అంటే, ఒకటి ట్యూబర్కులోసిస్ ఇన్ఫెక్షన్. మెయిన్గా ఇండియాలో టీబీ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ ట్యూబల్ బ్లాక్స్ రావడం అనేది ఎక్కువగా చూడొచ్చు అనమాట. అంటే డిఫరెంట్ వెస్ట్రన్ కంట్రీస్లో అయితే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, గనేరియా కానీ, క్లమీడియా కానీ, వీటి వల్ల ఎక్కువగా ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేవి చూడొచ్చు. కానీ మెయిన్గా ఇండియాలో అయితే ఎక్కువగా టీబీ కేసెస్, అంటే టీబీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అండ్ పర్టికులర్గా టీబీ ఇన్ఫెక్షన్స్ ఉన్న ఆడవాళ్ళలో ఏమవుతుందంటే, ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఫెలోపియన్ ట్యూబ్లో ఉన్న సిలియా అనేది, అంటే హెయిర్స్, చిన్న చిన్న హెయిర్స్ ఉంటాయని చెప్పాను కదా, ఆ హెయిర్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి అనమాట. సో అవి డ్యామేజ్ అవడం వల్ల ఈ ట్యూబ్ అనేది అతుక్కుపోతుంది. అండ్ ఇలా అతుక్కుపోవడం వల్ల నెక్స్ట్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ రావడం వల్ల మళ్ళీ సర్జరీ చేయడము, లేదంటే మొత్తానికే ట్యూబ్ని కట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ రెండు కూడా ఇంటర్లింక్డ్. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి ఎక్కువగా నెక్స్ట్ ఫ్యూచర్లో ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజెస్ రావచ్చు, లేదంటే ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ రెండు కూడా ఇంటర్లింక్డ్ ఉంటాయి. అండ్ అదే కాకుండా ప్రీవియస్గా ఏవైనా అబ్డామినల్ సర్జరీస్ జరిగిన వాళ్ళలో కూడా ఈ ట్యూబల్ బ్లాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. అండ్ ఏవైనా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఉన్న ఆడవాళ్ళలో ఎక్కువగా ఈ ట్యూబల్ బ్లాక్స్ రావడం అనేది చూడొచ్చు అనమాట. అంటే లోపల ఇన్ఫెక్షన్స్ అయ్యేసి ఆ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ ట్యూబ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. దీంతోపాటు ఎండోమెట్రియోసిస్ ఉన్న ఆడవాళ్ళలో కూడా ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఎండోమెట్రియోసిస్ అంటే నేను లాస్ట్ వీడియోస్లో చెప్పే ఉంటాను. నార్మల్గా పీరియడ్స్ వచ్చినప్పుడు మనకు యూట్రస్ లోపల నుంచి బ్లీడింగ్ అనేది బయటకు వస్తుంది కదా, కానీ ఎండోమెట్రియోసిస్ కండిషన్ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే యూట్రస్ పైన, ఫెలోపియన్ ట్యూబ్స్ పైన, అలానే ఓవరీస్ పైన కూడా ఈ బ్లీడింగ్ అనేది వస్తుందన్నమాట. బ్లీడింగ్ జరుగుతుంది. సో అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువగా ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేవి చూస్తూ ఉండొచ్చు. అండ్ ఇంకొకటి యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళలో, అంటే గర్భసంచి లోపల గడ్డలు ఉన్నాయని చెప్తారు కదా, సో ఈ గడ్డలు అనేవి ఫెలోపియన్ ట్యూబ్స్కి దగ్గరలో ఉన్నట్టయినా కూడా ఈ ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవ్వచ్చు అనమాట ఈ గడ్డల వల్ల. అండ్ ఇదే కాకుండా బేసిక్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఈ స్మోకింగ్. సో ఆడవాళ్ళు స్మోకింగ్ చేసినా సరే, లేదంటే పక్కన స్మోకింగ్ చేస్తూ ఉన్న గాలి ఎక్కువగా పీల్చే వాళ్ళైనా సరే, ఈ ట్యూబ్స్లో ఈ సిలియా అనేది, హెయిర్స్ అనేది డ్యామేజ్ అయ్యి ట్యూబల్ బ్లాక్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. మరి ఇలా ట్యూబ్స్ ఇలా బ్లాక్ అయినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే, మనకు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే, బేసిక్గా ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ ఏదైనా రీజన్ వల్ల ఈ ట్యూబ్స్ బ్లాక్ అయినట్టయితే ఆ రీజన్ వల్ల వచ్చే సిమ్టమ్సే కనిపిస్తాయి అనమాట. అంటే ఫర్ సపోజ్ ఎండోమెట్రియోసిస్ వల్ల ఈ ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయి అనుకోండి, ఎండోమెట్రియోసిస్కి ఉన్న సిమ్టమ్స్ ఏంటి? అబ్డామినల్ పెయిన్ అనమాట. సో ఎక్కువగా కడుపు నొప్పించడం అనేది ఎండోమెట్రియోసిస్ వల్ల జరుగుతుంది, కానీ ఆ ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయి ఉంటాయి. సో దీని సిమ్టమ్ మనకు ట్యూబల్ బ్లాక్స్లో కనిపిస్తుంది అన్నమాట. అదేవిధంగా ఇన్ఫర్టిలిటీ కూడా ఒక సిమ్టమ్ లాగా చెప్పుకోవచ్చు. అంటే నార్మల్గా ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ హెల్దీగా ఉన్నట్టయితే ఈ ఎగ్ ఇంకా స్పర్మ్ కలిసి ఫర్టిలైజ్ అయ్యి మనకు ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వస్తుంది. కానీ ఈ ట్యూబ్స్లో బ్లాక్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా నెగిటివే వస్తుంది అనమాట. సో సక్సెస్ అవ్వదు. సో ఇది కూడా ఒక సిమ్టమ్ లాగా పరిగణిస్తామన్నమాట ఈ ట్యూబల్ బ్లాక్స్లో. సో ఇలా ట్యూబ్స్ బ్లాక్ అయినప్పుడు దీన్ని ఏ విధంగా డయాగ్నోస్ చేస్తామంటే, మనం ఎలా తెలుసుకుంటాం దీన్ని బ్లాకేజ్ ఉంది అనేసి అంటే, డాక్టర్స్ ఫస్ట్ అయితే అల్ట్రాసౌండ్ చేస్తారనమాట. నార్మల్గా అబ్డామినల్ అల్ట్రాసౌండ్, ఇంకా ట్రాన్స్ వెజైనల్ అల్ట్రాసౌండ్ అని, టీవీఎస్ అని కూడా అంటారు. సో ఈ అబ్డామినల్ స్కాన్ చేసి చూడడం జరుగుతుంది. అండ్ దీంతోపాటు హెచ్ఎస్జి అనే టెస్ట్ కూడా చేస్తారనమాట. అంటే ఇది హిస్ట్రోసాల్పింగోగ్రామ్ అంటారు. ఈ టెస్ట్లో ఏం చేస్తారంటే ఒక కాంట్రాస్ట్ ఏజెంట్ లేదా డైని ఈ యూట్రస్లోకి ఇంజెక్ట్ చేస్తారనమాట. సో అలా ఇంజెక్ట్ చేసి దాన్ని ఎక్స్రే మెషిన్ ద్వారా చూస్తారు. సో అలా ఇంజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ డై అంతా కూడా యూట్రస్లో, అంటే గర్భసంచిలో అంతా ఫిల్ అయిపోయి పక్కన ఉన్న ఫెలోపియన్ ట్యూబ్స్ లోపలికి కూడా వెళ్తుంది. సో మనకు ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయనుకోండి, ఆ డై అంతా కూడా ఫెలోపియన్ ట్యూబ్స్లోకి ఎంటర్ అయిపోతుంది. అదంతా కూడా మనకు ఎక్స్రేలో కనిపిస్తుంది. అదే ఎక్కడైనా ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్ ఉన్నట్టయితే ఆ డై అక్కడికే ఆగిపోతుంది అనమాట, ముందుకు వెళ్ళదు ఫెలోపియన్ ట్యూబ్స్లో. సో అక్కడ బ్లాక్ ఉంది అని కూడా మనకు ఆ ఎక్స్రేలో కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా హెచ్ఎస్జి టెస్ట్ ద్వారా ఫెలోపియన్ ట్యూబ్స్లో బ్లాక్ ఉందా లేదా అనేది చూడొచ్చు. దీంతోపాటు ఇంకొక స్కాన్ కూడా ఉంటుంది. దీన్ని సోనోహిస్ట్రోగ్రామ్ అంటారు, లేదా సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అని కూడా అంటారు. సో ఇందాక చెప్పినట్లే హెచ్ఎస్జి టెస్ట్లో ఎలా అయితే డైని ఇంజెక్ట్ చేస్తారో, ఇందులో అంటే ఈ స్కాన్లో సెలైన్ని ఇంజెక్ట్ చేస్తారనమాట. సెలైన్ని ఇంజెక్ట్ చేసి ఎక్స్రే ద్వారా కాకుండా అల్ట్రాసౌండ్ ద్వారా చెక్ చేయడం జరుగుతుంది.
సో సేమ్ అలానే మనకు లోపల బ్లాక్ ఉన్నట్టయితే అక్కడ సెలైన్ అనేది అక్కడికి ఆగిపోతుంది. ఒకవేళ బ్లాక్ లేదు అన్నట్టయితే మొత్తం ఫెలోపియన్ ట్యూబ్ మొత్తం యూట్రస్ ఇంకా ఫెలోపియన్ ట్యూబ్ అంతా కూడా సెలైన్తో నిండిపోతుంది అనమాట. ఇదంతా కూడా మనం అల్ట్రాసౌండ్లో చూడొచ్చు. అండ్ ఇంకొక డయాగ్నోసిస్ ప్రొసీజర్ ఏంటి అంటే హైకోజీ అంటారు. దీన్నే హిస్టెరోసాల్పింగ్ కాంట్రాస్ట్ సోనోగ్రఫీ అంటారు అనమాట. సో ఈ స్కాన్లో ఏంటంటే బబుల్స్ ఉన్న ఫ్లూయిడ్ని యూట్రస్లోకి ఇంజెక్ట్ చేస్తారనమాట. ఇంజెక్ట్ చేసి ఈ అల్ట్రాసౌండ్ ద్వారా చెక్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లో బ్లాక్స్ ఏమి లేనట్టయితే మొత్తం ఫెలోపియన్ ట్యూబ్స్ ఇంకా యూట్రస్ అంతా కూడా ఈ బబుల్స్తో నిండిన ఫ్లూయిడ్ అంతా నిండిపోతుంది. అండ్ బయటికి ఇలా స్పిల్ అవుతుంది అటు కనిపిస్తుంది ఫిమ్రియా దగ్గర. అదే బ్లాక్ ఉన్నట్టయితే ఇక్కడికే ఆగిపోతుంది అనమాట. ఎక్కడైతే బ్లాక్ ఉందో అక్కడికి ఆగిపోతుంది ఆ ఫ్లూయిడ్ అనేది. సో ఇదంతా కూడా అల్ట్రాసౌండ్ స్కాన్లో కనిపిస్తుంది అనమాట. దీన్నే హైకోజీ టెస్ట్ అని అంటారు. మరి ఇలా ఫెలోపియన్ ట్యూబ్స్లో బ్లాక్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అంటే ఒకటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా ఈ ట్యూబ్స్లో బ్లాక్స్ వచ్చినట్టయితే దానికి యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఇది నాన్ సర్జికల్ ప్రొసీజర్. అండ్ నెక్స్ట్ ఒకవేళ సర్జికల్ ప్రొసీజర్లో చూడాలి అనుకుంటే లాప్రోస్కోపీలో చేస్తారనమాట. ఒకటి సాల్పింగోస్టమీ అంటారు, లేదంటే సాల్పింగెక్టమీ కూడా చేస్తారనమాట. బట్ అందరికీ ఒకే ట్రీట్మెంట్ ఉండదు. వాళ్ళ కండిషన్ బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. సో సాల్పింగెక్టమీ అంటే ఏంటంటే ఏ ఫెలోపియన్ ట్యూబ్లో అయితే బ్లాక్స్ ఉన్నాయో అంటే ఎక్కడైతే బ్లాక్ ఉందో ఆ ట్యూబ్ని మొత్తం రిమూవ్ చేసేయడం అనమాట. దీన్ని సాల్పింగెక్టమీ అంటారు. కొంతమందికి ఒక ట్యూబ్లో బ్లాక్ ఉంటే ఒక ట్యూబ్ రిమూవ్ చేస్తారు, కొంతమందికి 2 ట్యూబ్స్లో కూడా బ్లాక్స్ ఉంటాయి. సో 2 ట్యూబ్స్ కూడా రిమూవ్ చేస్తారనమాట. ఈ సర్జికల్ ప్రొసీజర్ని సాల్పింగెక్టమీ అంటారు. అదే సాల్పింగోస్టోమీ అంటే ఏంటంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంచెమే ఈ బ్లాక్ అనేది ఉంటుందన్నమాట. సో ఎక్కువ స్ప్రెడ్ అయితే అయి ఉండదు. సో అలాంటి వాళ్ళలో ఈ చిన్న లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ ద్వారానే చిన్న ఇన్సిజన్ అనేది చేస్తారనమాట. సో అక్కడ ఎక్కడైతే బ్లాక్ అనేది ఉందో అక్కడ చిన్నగా ఘాటు పెట్టేసి అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే తీసేయడమో, లేదంటే వాటర్ ఉంటే డ్రైన్ చేసేయడమో, లేదంటే చిన్నగా అక్కడ బ్లాక్ అనేది తీసేయడమో చేస్తారనమాట. లాప్రోస్కోపిక్ ద్వారానే జరుగుతుంది. సో ఈ ప్రొసీజర్ని సాల్పింగోస్టోమీ అంటారనమాట. సో ఇది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది ట్రీట్మెంట్. అందుకని మీ డాక్టర్ చెప్పిన విధంగా మీకు ఏ ట్రీట్మెంట్ అయితే బెస్ట్ ఉంటుందో ఆ ట్రీట్మెంట్కి వెళ్ళడం మంచిదన్నమాట. సో ఇది అండి ఇవాల్టి వీడియో. ఈ ట్యూబల్ బ్లాక్స్ గురించి కొంచెమైనా ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలానే ఇలాంటి హెల్త్ వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.